హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి గురించి మరియు అక్కడ జరిగే పనుల గురించి, ఇంకా రాజధాని అమరావతిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అక్కడ జరిగే అప్డేట్స్ని అయితే వరుసగా మన ఛానల్లో వీడియోల్ని రిలీజ్ చేసుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో జరిగే ఇంకొక పని గురించి కూడా మనం తెలుసుకుంటున్నామండి. అదేంటంటే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో ఒక పక్కేమో కొత్త నిర్మాణాలు చేపడుతూ ఉంటే, మరొక పక్కేమో ఇక్కడ మనం చూస్తున్న విధంగా కూల్చివేతలు కూడా కొనసాగుతూ ఉన్నాయండి. అంటే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఇక్కడ కూల్చివేసిన ఈ రేకుల షెడ్లు ఏంటి, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనే డౌట్ అయితే మీ అందరికీ రావచ్చు. దానికంటే ముందు ముఖ్యంగా మన రాజధాని అమరావతి 2014-2019 మధ్య కాలంలో పనులైతే చాలా వడివడిగా జరిగాయండి. అప్పుడు ఈ పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి హిందీ వారు కార్మికులైతే రావడం జరిగిందండి. అప్పుడు ఆ కార్మికుల కోసం ఇక్కడ ఈ యొక్క రేకుల షెడ్లను అయితే నిర్మించడం జరిగిందండి. అయితే తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఏంటి అని అంటే ప్రభుత్వాలు మారిపోవటం, రాజధాని పనులు ఆగిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్లుగా హిందీ వారు ఇక్కడ వదిలేసి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు చేరిపోయాయండి. మనుషులు తిరగకపోతే, వాడుకోకపోతే ఏదైనా కానీ తుప్పుబట్టి పాడైపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ కూడా ఈ రేకుల షెడ్లు 5 సంవత్సరాల నుంచి ఎవరో వాడకపోవటం వలన ఇలాగా శిథిలావస్థకు అయితే చేరాయండి. ఇప్పుడైతే కాస్త ఇలా ఉన్నాయి, కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో వీటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదండి. ఈ రేకుల షెడ్లని అసాంఘిక కార్యకలాపాలకైతే వాడేవారు. పేకాటలాడటం, మందులు తాగడం, ఇలా వీటిని వాడేవారు. ఇంకా ఎవరు వాడకపోవటం వలన తుప్పుబట్టి, చెదలు పట్టి, పుట్టలు పెరిగి, పాములు కూడా తిరిగేవండి. చూడటానికే చాలా భయంకరంగా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవన్నీ కూడా తిరిగి పనికి రావు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీటన్నిటిని ఇలా కూల్చివేస్తున్నారండి. ఇలా కూల్చివేసిన తర్వాత కార్మికులు ఆ రేకులను తీసి పక్కన ఒక కుప్పగా వేసి వీటన్నిటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందండి. అయితే ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక మంచి ఆలోచన చేసిందండి. ఇలా తుప్పుపట్టిపోయి పనికిరాని షెడ్లలో కార్మికులను ఉంచినట్లయితే రేపు జరగరానిది ఏదైనా ప్రమాదం జరిగితే అందరూ బాధపడాలి, మరియు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందనే ఒక ముందు చూపుతో వీటన్నిటిని ఇక్కడ కూల్చివేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఒక టాటా హిటాచి ఎలా కూల్చివేస్తుందో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రేకుల షెడ్డు మాత్రమే కాదండి, రాజధాని అమరావతిలో 29 గ్రామాల పరిధిలో చాలా ప్రాజెక్టులు అయితే చేపట్టారు. కాలువల దగ్గర నుంచి రోడ్లు, అలాగే పార్కులు, ఇలాగా చాలా రకాల పనులు చేపట్టారు. ఆ పనుల దగ్గర కార్మికుల కోసం అన్ని ప్రాజెక్టుల దగ్గర ఇలా రేకుల షెడ్లను అయితే నిర్మించడం జరిగిందండి. వాటన్నిటి పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఏవి పనికి రాకుండా పాడైపోయే స్థితికి వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు రాజధాని అమరావతిలో తొలగించి డిస్మాండిల్ చేసి, మరియు వాటి స్థానంలో కొత్త రేకుల షెడ్లను అయితే, కొత్త లేబర్ క్యాంపులను అయితే ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా ముమ్మరంగా జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ లేబర్ క్యాంపులు పూర్తయిపోయి హిందీ వారు అమరావతిలోకి వస్తారో, కార్మికులు అమరావతిలోకి వస్తారో, ఇక అప్పటి నుంచి పనులు చాలా అంటే చాలా వడివడిగా స్పీడ్గా జరిగే పరిస్థితి అయితే ఇక్కడ ఉందండి. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్న ప్లేస్లో అదే ప్లేస్లో ఇంతకుముందు పాత రేకుల షెడ్ అయితే, లేబర్ క్యాంప్ అయితే ఉండేదండి. దానిని తొలగించి మొత్తం రేకులన్నింటిని కూడా ఒక పక్కగా వేసి మరలా కొత్తగా నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఆ పనులని మీరందరూ చూస్తున్నారు కదా, పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. శ్రీకాకుళం నుంచి ఇక్కడ కార్మికులు అయితే వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారండి. తాత్కాలికమైన రేకుల షెడ్లు మరియు లేబర్ క్యాంపులను ఏర్పాటు చేయడానికి ఇప్పుడైతే తెలుగువారే పనిచేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ని అయితే మీరు చూస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకుంటే, ఏంటంటే ఇప్పుడు తొలగించినటువంటి ఈ రేకుల షెడ్లలో, ఈ లేబర్ క్యాంపులలో ఆ రేకులన్నీ తీసి కుప్పగా వేస్తున్నారు కదా, అవన్నీ
5 సంవత్సరాలుగా చాలా తుప్పు పట్టి, చిలుము పట్టి చాలా వీక్ అయిపోయాయండి. అవన్నీ తిరిగి ఉపయోగపడతాయో లేదో నాకైతే డౌట్‌గానే ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే అర్థమవుతుంది అవి తిరిగి ఉపయోగపడవు అని. ఎందుకంటే మొత్తం తుప్పు పట్టిపోయాయి. వాటన్నిటిని తిరిగి వాడే పరిస్థితి లేదు. వాటన్నిటిని స్క్రాప్ కిందగా నెట్టివేసి ఆ వ్యర్థాలనైతే తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు మీ అందరూ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రేకుల షెడ్లన్నీ తొలగించిన తర్వాత, ఈ రేకులన్నీ తుప్పు పట్టిపోయిన తర్వాత ఇవి పనికిరావు కదా! ఇదంతా కూడా ప్రభుత్వానికి నష్టమేనండి. చూస్తున్నారు కదా ఎంత నష్టం జరిగిందో. రాజధాని అమరావతిలో అపార నష్టం జరిగింది. దానిలో ఒక భాగం ఈ రేకుల షెడ్లు, ఈ తాత్కాలికమైన క్యాంపులు. చూస్తున్నారు కదా కర్రలు ఎలా తుప్పు పట్టిపోయాయో, రేకులు ఎలా చిలుము పట్టిపోయి ఎలా వీక్ అయిపోయాయో. వీటిని కదిలిస్తేనే పడిపోయే విధంగా ఉన్నాయండి. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. చాలా బలహీనంగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని అయితే ఊడిపోయి పడిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిలో కార్మికులను ఉంచటం అంత కరెక్ట్ కాదనుకొని వీటన్నిటిని తొలగించి వీటి ప్లేస్లో కొత్తవి నిర్మిస్తున్నారండి. ఇది ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలని తెలియచేయండి. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు, విశేషాల కోసం, అక్కడ జరిగే పనులు, అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.